ఈరోజు చూడండి, చాలామంది కూడా కోపదాపాలకు వెళ్ళిపోయి ఈరోజు ఒక మనిషిని యాక్సిడెంట్ చేసినా, అలాగే ఎదురింటి వాళ్ళు గొడవ పడినా, పొరుగింటి వాళ్ళు గొడవ పడినా, సరేలేరా ఏమైతే కాదులేదు కదా అని తగ్గించుకునే మనస్తత్వము లేకపోవడంతో ఈరోజు మనిషిని చంపుకుంటున్నారు. ఈరోజు చూడండి, కోపం ఎంత భయంకరమైనదంటే, మనకు వచ్చే కోపానికి మనం చాలా ఖచ్చితమైన వ్యక్తులము. నాకు కోపం వచ్చిందంటే నేను ఉండబట్టలేను అంటారు కదా. ఈరోజు కోపంలో పడిపోయి ఆవిరి వంటి నిమిషం మాత్రం ఉండే కోపానికి చూడండి ఎంతో మందిని బలి చేసుకుంటున్నటువంటి ఈ కోపాన్ని మనమందరం కూడా అదుపు చేసుకొనకపోతే ఆ కోపానికి వచ్చే పర్యవసానము ఎంతో మందిని నరుకుకుంటూ పోతున్నారు, ఎంతో మంది చంపుకుంటూ పోతున్నారు. ఈరోజు చూడండి, ఒక మనిషి నిన్ను కొట్టినాడు అనుకో, సరేలేరా కొట్టండిలే, చచ్చిపోయినాడు, ఏమి కూడా మనం తీసుకొని పోము కదా అనేటువంటి వివేచన ఆలోచన లేకపోవడంతోనే ఈరోజు కోపము ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కానీ ఆ కోపంలో ఏమి చేస్తున్నాడో మనిషికే అర్థం కాకుండా పోయింది. కోపమే తన శత్రువుగా మారిపోయిందండి ఈరోజు భూమి మీద.